నూతన సంవత్సరంలో మొట్టమొదటి మాసము ఆఖరి పరిశుద్ధ దినాన్ని మనం ఆయన సన్నిధానంలో ఉన్నాం. ఈరోజు ఏ రోజు అండి? రిపబ్లిక్ డే. దేని ఏమంటారు తెలుగులో? సరిగా ఏమంటారు? రోజు అంటావా తినమంటావా? వాడుక భాషలో రోజునే ఉంటాం. ఈ రిపబ్లిక్ డే గురించి మనం ఆలోచించినప్పుడు స్వాతంత్రం అనేది ఎప్పుడు వచ్చింది? ఆగస్టు వచ్చింది కదా. కానీ రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది అంటే 7 సంవత్సరాల తర్వాత. అంటే స్వాతంత్రం అయితే బ్రిటిష్ వాళ్ళు మనం డిక్లేర్ చేశారు, కానీ మన దేశాన్ని మనం పరిపాలించే హక్కులు మనకు. కానీ మరి డాక్టర్ అంబేద్కర్ మనం గమనించినప్పుడు ఇప్పుడు భారతదేశం కానీ అంబేద్కర్ గారికి ఇటుపోయి ఎవరంటే పూర్వం కొంచెం ఊగిపోతారు. అంబేద్కర్ అసలు అంబేద్కర్ గారి పూర్తిగా తెలిస్తే అంబేద్కర్ గారు మనం అన్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలవబడే అంబేద్కర్ గారు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు అక్కడ తెలివితేటలో బట్టి ఆయన ఏం చేశారంటే పాఠశాలలో నిమ్న జాతి వారని చెప్పి వెలుగు దూరంగా ఉంచి చెప్తున్నప్పుడు ఏకసంతగ్రహణ అతను దూరంగా ఉండి కూడా మిగతా విద్యార్థులతో కలిసి ఉండేటువంటి అర్హత లేని వాడిగా అర్థరాలు ఉన్నప్పుడు కూడా అతనికి ఉన్నటువంటి మేధాశక్తిని బట్టి ఆ పంతులు గారు ఏం చేశాడు, మనవాడిని దత్తం చేసుకుని ఆయన దగ్గర ఇంటికి పెట్టాడు. అందుకనే అంబేద్కర్ గారి భార్య ఎవరు? ఈ ఆర్యులు వచ్చి ద్రవిడులు చెడగొట్టారు. బ్రాహ్మణుడు ఎవరంటే ఆర్య జాతి, ఆర్య వంశస్థులు ఆర్యులు వచ్చి భారతదేశాన్ని తక్కువ గుప్పెట్లో పెడుతున్నారు. ఇప్పటికీ మనం అంబేద్కర్ ఉన్నాం, కానీ అంబేద్కర్ ఎవరిది పేరెవరిది? బ్రాహ్మణ. అయితే ఈ రాజ్యాంగాన్ని కూడా నేను ఎక్కువ ఇస్తున్నాను విమర్శించని నిమ్న జాతి అంటరాని పనికిరాని వారి చేత ఈ భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒక చట్టం అనేది ఆయన నాయకుడు నిజంగా ఎంతో గొప్ప విషయం. కాబట్టి ఈ దిన కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన భారతదేశం ముందుకి అందుని బట్టి కూడా మరి అంబేద్కర్ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆయన పడిన శ్రమను మనం గమనిస్తే ఇప్పుడు ఎవరో మాట అంతగా మరి కూడా ఆయన ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. ఎక్కడ చూసినప్పుడు ఎంత స్పష్టమైన ఇంగ్లీషు, ఎంత ముక్కుసూటిగా మాట్లాడేది. నిజంగా ఆయన పడిన శ్రమ ఈ దినాన మరి ప్రపంచంలో ప్రజాస్వామ్య పెద్ద దేశాలు రెండే ఉన్నాయి. ఒక అమెరికా, మన పాకిస్తాన్. కానీ రెండవ అతిపెద్ద భారతదేశానికి రాజ్యాంగాన్ని లిఖించినటువంటి సృష్టికర్తగా చాలా అభినందన. ఎప్పటికీ కులహాలతో కుల వీక్షణతో సనాతన ధర్మం ఆ ధర్మ విధానాన్ని కుళ్ళిపోయే సమాజానికి ఆయన ఇచ్చిన రాజ్యాంగం ఎంతో మరి ఉపయోగకరంగా ఉన్నది. మరి ఆ ఇచ్చిన రాజ్యాంగం బట్టి లోకంలో హ్యాపీగా వాటి పరిచయం చేసుకోగలుగుతున్నాం. నేను క్రైస్తవులని చెప్పుకోగలుగుతున్నాం. నేను హిందువుని, మరి ముస్లింని ధైర్యంగా చెప్పుకోవడానికి కారణం ఆయన చేసినటువంటి చట్టాలు తిరిగి మార్చలేనటువంటి బలమైన చట్టాలు ఉన్నాయి. మన చట్టాల నుంచి చిన్న చిన్న దేశాలు మన ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న చట్టాలు వారి దేశాలకు వారు అనుభవించుకొని చిన్న చిన్న దేశాల వారు ఒక పద్ధతి ప్రణాళిక మనం చూడగలుగుతున్నాం. ఏదైనా వాక్యాన్ని మనం గమనించినప్పుడు దయ అనేది ఎవరికి ఎంతమందికి ఉందండి? దయ, జాలి పడతాం, కరుణ పడతాం, కరుణ కలిగి పడతాం. దయ ఎంతమందికి ఉన్నది? ఈ లోకంలో మనం గమనిస్తే సహజంగా ఎవరైనా దయ చూపెడతారా? మనం గమని చదువుకునే కొత్తగా పెళ్ళైన వాళ్ళే ఉన్నారు. అంటే ముందు పిల్లలకి ఇల్లు చక్కదిద్దుకుని వీధిలోకి రమ్మంటాం. ముందు ఇల్లు చక్కదిద్దుకొని వీధిలోకి రమ్మంటాం. అంటే ఇక్కడ అర్థం మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థం కావు. ప్రపంచం యావత్తు దయ గురించి చెప్తుంది. ప్రపంచంలో బాగా ధనవంతులు అనేక మంది అనేక కోట్ల
అయితే వాళ్ళందరూ కావాలిస్తున్నారా? నల్ల డబ్బులు తెల్ల డబ్బులు చేసుకోలేక ఇన్కమ్ ట్యాక్స్ పన్నులు కట్టడం ఎగ్గొట్టడానికి అనేక సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ రూపాయన పంచుకునే తప్ప ఎవరికి డబ్బు మీద ఆశ లేని ఉన్నాడంటే, డబ్బు మీద ఆశ లేని వాడు ఉన్నాడంటే వాడు చచ్చిన శవంతో సమానం. కాబట్టి రూపాయికి బొమ్మ పోర్చు ఎలా ఉంటుందో క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రతి మతములోనూ మంచి చెడులనేవి. కానీ ఒక మతాన్ని ఒక మతాన్ని దేశించడం మంచిది కాదు. ఇది నా సనాతన ధర్మస్తులు క్రైస్తవుల మీద జరిగే దాడిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతున్నది. ఎందుకంటే ఈ దాడి వలన నష్టపోయేది ఎవరంటే క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు నష్టపోతారు. ప్రపంచానికి టెక్నాలజీ ఇచ్చినటువంటి వారు క్రైస్తవులు, ప్రపంచానికి హాస్పిటల్స్ అని మరి అంటరాని వారికి మరి అసలు దాని గురుకుల పాఠశాలలో అర్హత లేకుండా చేసినట్టు వాటన్నిటినీ దూరపరిచి అందరినీ ఉద్యోగరీతి చదువులకి చెప్పించిన వారు క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుల మీద ఎదుగుతున్న కారణం ఏంటంటే వారు పడిన, ఎందుకంటే నేను చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నట్టు మీరు చెప్తున్నారా. మరి మా వంశం గురించి మీరు అనేక రకాలుగా ఆలోచన 300 సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ మా డైనాసిటీ అనేది ఉండేది. చోళులు పరిపాలించక ముందు మా డైనాసిటీ అనేది, మా రాజవంశం అనేది ఉండేది. వారు ఆరంభం. ఈ రోజున తమిళలో ఉన్నటువంటి సూక్తులు, తమిళ ఉన్నటువంటి భక్తి గీతలు ఏమైనా కూడా వీరు ఆ రాజుగారు చేసినటువంటి పరిపాలన తెచ్చినాయి. కోయంబత్తూరు ఒకప్పుడు సామ్రాజ్యం. కానీ వారి మా పితరులు దేవుణ్ణి ఎందుకు నమ్మారు? నేను ఇప్పుడు మా పితరులు నేను దండం పెట్టాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే వారు వారి హద్దులలో నుంచి వెలుపలకు వచ్చి యేసుక్రీస్తును తన సొంత రక్షణగా నా జీవితంలో నేను వేదాంతం చదివినప్పుడు అనేక సార్లు ఐ హేట్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే నా ఆచారాలు వేరు, నా పద్ధతులు వేరు, నా యొక్క విధానం వేరు, నన్ను పెంచిన విధానం వేరు. దానివల్ల నేను బయట కాలేజీకి వెళ్ళినప్పుడు వారు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేనప్పుడు నన్ను నేను అనేక సార్లు నిందించుకున్నా. ఎందుకు? వర్షుడే గో బ్యాక్. తిరిగి నా పూర్వీకుల యొక్క దేవుడు వైపు వెళ్ళిపోతే పోదా, నాకు రాజ్యానికి వస్తుంది, హోదా వస్తుంది, గౌరవం వస్తుంది, ఎన్ని వస్తుంది, ఎందుకు నేను విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు చదివిన తర్వాత కొన్ని సంవత్సరాలు నేను మానసికంగా క్షోభ అనిపించినప్పుడు గాడ్ స్టార్టెడ్ టాకింగ్. దేవుడు నాతో ఏమన్నాడంటే, నన్ను ఇతరుల్లో చూడాల్సి వస్తా కానీ నన్ను నీలో ఎందుకు దినాన మరి అనేక మంది సనాతన కొత్తగా మరి 9 సంవత్సరాలు బాప్తిసం తీసుకొని దేవుడు పని చేసిన మరి లలిత్ కుమార్ ఇదినా యేసు ప్రభు శిష్యుని పరిశుద్ధ గ్రంథాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కర్ణాటకలో ఉన్నాడు. వాడి పేరు పెట్టబడిందే చిన్న మరి యొక్క దేవాలయం. కానీ వాడు అంటే కారణం అంటే చెప్పాను కదా, రూపాయికి నాణ్యానికి బొమ్మ బొత్తలు ఉంటాయో అలాగే. అయితే వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము రక్షింపబడిన తర్వాత క్రీస్తులో మనం ఏమై ఉన్నాం. డోంట్ లుక్ ఎట్ అదర్స్. నేను యేసుప్రభుని నమ్మానంటే నేను యేసుప్రభుకి ప్రతిరోజు నేను సమాధానం చెప్పుకోవాలి. ప్రతిదినము నేను నిద్రపోయే ముందు నేను ఏం చేశాను, ఎంతవరకు దేవుని నామానికి మహిమ తెచ్చినట్టున్నానా, దేవుని నామానికి అవమానం తెచ్చినట్టుగా ఉన్నానా అనేది నన్ను నేను పరిశీలించుకోవాలి తప్ప ఇతరుల్లో యేసుప్రభుని చూడడం సాధ్యం కాదు. ఈ దినాలు అనేక మంది క్రైస్తవ కుటుంబాలు పేరుకే క్రైస్తవ కుటుంబాలు కాదు, క్రీస్తు లేని కుటుంబాలుగా ఉన్నాయి. కాబట్టి మన జీవితాలు ఏ రకంగా ఒకసారి పరిశీలించుకున్నాం. వాక్యాన్ని మనం గమనిస్తే దయతో కూడిన దాతృత్వం అనేది కేవలం దేవుని నమ్మినటువంటి బిడ్డలకు మాత్రమే ఉంటుంది. యేసుక్రీస్తు ఏమన్నది, దేవుని యందు నమ్మినటువంటి దేవుడైతే భయపడినటువంటి వారు దాతృత్వాన్ని కలిగి ఉంటారు. అదే క్రైస్తవులు యేసుప్రభుని మరి లోక రక్షకుడిగా యేసుప్రభుని నాయకుడిగా యేసుప్రభుని మార్గదర్శనం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రభు నచ్చినటువంటి నాటకలో ఆ ప్రభు నచ్చినటువంటి మార్గంలో ముందుకు సాగుతున్నాం. కాబట్టి వాట్ ఎవర్ వి కెన్ డూ, వి డూ అవర్ బెస్ట్. ఇక్కడ దాతృత్వం అనేది మనం గమనించినప్పుడు
మనం 10 మంది కోసం మనం చేయటం కాదు, కానీ మాసిదోనియా సంఘం గురించి పరిస్థితుల్లో చదువుతూ చాలా బాగుపడేవాడు. గలతీ సంఘం బాగా డబ్బుల సంఘం, మాసిదోనియా సంఘం ఎంత డబ్బు ఉన్నదంటే ఈ కొరింథీ సంఘం కూడా చాలా పెద్ద సంఘం. ఇప్పుడు మనం పట్టణంలో ఉన్నాయి పెద్ద సంఘాలు ఉంటాయి. ఆ సంఘంలో దైవజనుడికి ఉన్న హక్కు ఉంటుందా? పాస్ గారు టైం అయింది ప్రారంభించండి. పాస్ గారు టైం అయిపోయిందా? కానీ మనం గమనిస్తే ఇలాంటి ఇదిలో అలా ఆ కాలంలోనే మాసిదోనియా సంఘం ఆర్థికంగా బహు దరిద్రంతో ఉన్నటువంటి ఆ మాసిదోనియా సంఘస్థులను పౌలు గారు కొరింథీ సంఘానికి చూస్తున్నారు. కొరింథీ సంఘస్థులారా, నానా భాషలు నానా వ్యాపార నిమిత్తం ఉన్నటువంటి ఆ కొరింథీ పట్టణం నుండి ఈ మేధావంతులకి పౌలు గారు ఏం చెబుతున్నారంటే, దాతృత్వం అనేది మీలో ఉన్నదా? ఒకవేళ మీలో లేకపోతే ఆ మాసిదోనియా సంఘస్థులను చూసి మీరు నేర్చుకోండి. క్రైస్తవ జీవితం అంటే ఎల్లవేళ శాంతి సమాధానం సంతోషం కాదండి. అందుకే సార్లు మన జీవితంలో ముళ్ళు అనేది ఉన్నది. గులాబీ చెట్టుకి గులాబీ ఎంత అందంగా ఉన్నా కూడా ముళ్ళు ఉండేవా కూడా ముళ్ళ మధ్యలో గులాబీ సువాసన ఏ రకంగా వెళ్తుందో క్రైస్తవ జీవితం అంటే ముళ్ళు అనేక మంది అనేక రకాలుగా మనలను మరి ఎక్కడ తప్పు త్వరగా దొరుకుతుందో చూస్తారు. మంచి ఎప్పుడు గుర్తు పెట్టుకోరు, కానీ ఒక విశ్వాసగా మన జీవితాలు ఏ రకంగా ముందుకి సాగుతున్నాయి. ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని మనం గమనించినప్పుడు వారి దాతృత్వము వెల కట్టలేనిది. ఎందుకని చెప్పి మాసిదోనియా గురించి సంగస్తే దే ఆర్ డైలీ లేబర్స్. వాళ్ళు ఎవరంటే డైలీ లేబర్స్. పొద్దున వెళ్తారు, సాయంకాలకి సంపాదించుకున్నారు. ఆ సంపాదన నుంచి కూడా వారు ఏం చేశారు? దేవుని యొక్క మరి యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, అపోస్తలుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు హింసించాడు కదా, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు. అలాంటి పౌలుగా చిన్నవాడిగా మారి దేవుని సేవ యెరూషలేములో చేస్తున్నప్పుడు అనేక మంది యూదులు ఏం చేశారు? యూదులైనా కూడా అతన్ని చంపేందుకు ప్రయత్నం చేశారు. యూదులైనా కూడా అతన్ని నానా హింసలు పెట్టారు. సంఘాలను కట్టలేకుండా చేశారు. సంఘాలను అభివృద్ధి లేకుండా చేస్తే ఈ దరిద్రతలో ఉన్నటువంటి దారిద్ర్యం కంటే ఉన్న రేఖలో ఉన్నటువంటి దిగులు ఉన్నటువంటి ఈ మాసిదోనియా వారు భూమి నాది చేసి కష్టపడిన దాని నుంచి ఆ పూటకి గంజి ఉంచుకొని మిగతాది ఏం చేశారు? సంతోషంగా ఇచ్చారు. అందుకనే మరి యొక్క తెలుగు గీతాలు ఉంటుంది కదా, సంతోషముగా ఇచ్చిన వారికి ఇది మంచి పాట. అంటే నీవు దేవునికి ఇస్తున్నావా, ఇతరులకు ఇస్తున్నావా, మరి పరవారికి ఇస్తున్నావా అని అందులో సంతోషం ఉండాలి. దాతృత్వం అనేది మనకు రాదు, కానీ దేవునికి కలిగి ఆయన ఎదిగినందుకు మాత్రమే వారికి మాత్రమే దాతృత్వం అనేది స్వభావం వస్తుంది. మనం ఏం చేస్తాం కూడా చెప్పాను కదా, మీ ఇంటికి వస్తే ఇస్తాం, మా ఇంటికి వస్తే చేస్తాం. అది మానవ నైజం, అది తప్పు అనుకోరు. కానీ దేవుని బిడ్డలు మనం ఎదటికి వెళ్ళినప్పుడు మనని గౌరవిస్తున్నాం. వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి మనం ఎటువంటి సహాయం చేయగలుగుతాం. నేను ఆర్థికంగా రోజు రోజు తిందాన్ని పెంపొందించాలంటే అది వెనకేసుకున్నది కాదు. ఒకసారి ఆలోచిద్దాం. ఎవరు ప్రపంచాన్ని అనడానికి ప్రయత్నం చేసినాడు? ఎవరంటే చరిత్రలో చనిపోయినప్పుడు ఏం చేశాడు? ఏం చెప్పాడు? ఎందుకు పెట్టాడు? జీవంతో ఉన్నప్పుడు అసలు అలెగ్జాండర్కి ఎదురు అయ్యే శక్తివంతుడు ఈ భూమి మీద ఉన్నాడా? కానీ ఆయన చనిపోయే ముందు ఆకర్షణ ఏమవుతున్నాడు? నేను ఎంతున్నా, రేపు పోయినప్పుడు నేనేమి పట్టుకుపోను అని క్రైస్తవులకి ఎక్కువ మందికి తెలియదు. నేను మనమంతా నామకార్థ క్రైస్తవులు కదా, ఆత్మీయ క్రైస్తవులు తక్కువ. ఈ నామకార్థ క్రైస్తవులకి నామకార్థంగా బతుకుతామనే తప్ప ఆత్మీయ ఎడలో రాదు. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్టర్ 4th generation there is no generation when your family. వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, చిందులు వేస్తాం, కానీ ఆత్మీయంగా ఎదగలేని స్థితి. ఆ ఆత్మీయ ఎదగలేని స్థితిలో మనం గమనిస్తే 4వ తరం తర్వాత నీ కుటుంబం నీ తరం ఉండదు. దేవుని దయార్థం ఉండాలంటే దేవునితో మనం ఎప్పటికప్పుడు ఆత్మీయంగా ఎదగాలి. మాసిదోనియా సంఘం చూసినప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది. ఎందుకంటే రోజు పనికి వెళితే కానీ పూట గడవని స్థితిలో కూడా
వారు అమ్మో అక్కడే పెద్దవారు అంటే పెద్ద మరి వేదాలు చదివినవారు, అలాంటి దైవజనులు, అలాంటి పౌరు గారు వీళ్ళంతా దేవుడి సేవలు ఇబ్బంది పడుతున్నారు, హింసించబడుతున్నారు. వాళ్ళని ఏదో ఒక రకంగా మేము ఆదుకోవాలి. మాకు మేము వెళ్ళలేము, కానీ మాకున్న దానిలో మాకున్నటువంటి ఇచ్చిరు కానుకలు దేవుని నామానికి మహిమ కావాలి. కాబట్టి అటువంటి విశ్వాసం వల్ల ఈ మాసిక సమస్య చదువుతున్నప్పుడు నా కళలో నీళ్ళు ఆగలేదని ప్రభావ మాకు ఇది ఇచ్చిన కూడా ఇంకా మేము అది కావాలి ఇది కావాలంటే తప్ప మీ బిడ్డలకు ఏ రకంగా మేము సహాయపడగలుగుతాం. ఇలా అనేక మంది మిషనరీలు అవచ్చు, అనేక మంది దైవజనులు అవచ్చు, అనేక మంది మరి దేవుని నామములో మోసం చేయబడుతున్న వారు అనేకులు ఉన్నారు కదా. కానీ మీరు ఇచ్చే ధనం సరివైన విధంగా ఉపయోగపడుతుంది లేదు కూడా. దేవుడు ఆయన ఉండి తెచ్చేయమన్నట్ల నీవు దేవుడితో చేసుకున్న ఒడంబడికి ప్రేమ తప్ప, హృదయపూర్వకం తప్ప అది నేను ఇప్పుడు దేవుడు ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళని ఎన్ని చదువుతున్నప్పుడు నిజంగా పౌరుగా శ్రమ పడుతుంటే పౌరు ఎవరో కూడా వస్తువుల సంగతి తెలియదు, ముఖం చూసినట్లేదు, గుర్తులేదు. కానీ పెద్ద దైవజనుడు చదువుతున్నాడు కాబట్టి అన్యులైనటువంటి వారు యూదులకు సహాయం చేశారు. అంటే ఒక రకంగా చెప్పండి, అంటరాని వాళ్ళు బలిసిన సహాయం చేస్తారు. అంతే కదా. యూదులు కొలపరించి ఏమన్నారు, మేము యేసు ప్రభు యొక్క జనాంగం, మేము దేవుని యొక్క జనాంగం, మా తర్వాతే ప్రపంచంలో ఎవడైనా ఇది కరెక్టే. గడ్డి నుంచి ఆటోమేటిక్ విప్పును కనిపించిన వాడు యూదులు. ఇదేనా టెక్నాలజీ ఇస్తే ఎక్కువ టెక్నాలజీలో ఎక్కువ యూదులే ఉంటారండి, ఎవరో ఉండరు. కాబట్టి అలాంటి యూదులు అని చెప్పి గర్వించేటువంటి వారికి ఈ మాసంలోనే దరిద్రత భేదవాడి వారు ఏం చేశారు, ఆర్థిక సహాయం. దేవుడు క్రైస్తవుడు విశ్వాసంగా దేవుడు కూడా నిన్ను నాస్తిగా వచ్చాడు. అయితే దేవుని దాతృత్వాన్ని కలిగి మన ముందుకి సాగలుగుతున్నాం. అంటే పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఆనందపడ్డారు. అయ్యో రేపు పొద్దున ఏమన్నా ఆలోచన దేవుడే. కానీ ఈ దినాన నాకు వచ్చిన 10 రూపాయల్లో 1 రూపాయి దేవుని మరి హింసించబడుతున్న వారికి ఇవ్వడం. అలా ఆ మనసు ఉన్నది కాబట్టి ఈ రోజున ప్రపంచంలో హాస్పిటల్స్ అవ్వండి, స్కూల్స్ అవ్వండి, టెక్నాలజీ అవ్వండి, అవన్నీ క్రైస్తవులు చేశారు తప్ప క్రైస్తవేత్తలు చేసినది శూన్యమని నేను అన్నాను. కానీ క్రైస్తవులు వారు నమ్మిన విశ్వాసాన్ని బట్టి అనేక మరి మేళ్లను ప్రజలకు చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందే చెప్పాను, రూపాయికి బొమ్మ దోసెలతో క్రైస్తవులైనా క్రైస్తవేత్తలైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని మనం గమనించడం కాదు, కానీ మంచి ఎంతవరకు మనం ముందుకి తీసుకువెళ్తున్నాం అనేది మనం గమనించాలి. ఎందుకంటే మన జీవితాలను దేవుడి చేతిది మనం ఏ రకంగా ముందుకు సాగుతాం ఎప్పుడు పరిశీలించుకున్నావా? ఎప్పుడైనా నువ్వు పరిశీలించావా? నీ జీవితాన్ని పరిశీలించుకున్నావా? నీ బ్రతుకును పరిశీలించుకున్నావా? నీ ఆత్మీయతను పరిశీలించుకున్నావా? కేవలం మరి ఆర్భాటంగా ఆరంభంగా వెళ్తున్నావా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు మన హృదయంతో, అంతరాత్మతో ఎప్పటికప్పుడైనా గద్దిస్తూనే ఉంటాడు. ఆ గద్దెంపుకి వెనవలని వాడు భ్రష్టత్వానికి వెళ్తాడు. ఇదన్నా అనేక మంది మరి ఒకప్పుడు దేవుని నమ్ముకొని యేసు ప్రభువుని నమ్ముకొని బైబిల్ సంఘం పెట్టి తిరిగిన వారు ఇదైనా బైబిల్ పక్కన పడేసి దేవుని నామానికి అప్పకి తీసుకొస్తారంటే భ్రష్టత్వం. ఇదైనా క్రైస్తవ సమాజం కూడా భ్రష్టురాలు ఎక్కువైపోయారు. ఆత్మీయంగా ఎదగడానికి ఆలోచన లేదు. కిలోలు పెరుగుతాం, 100 కిలోలు 150 కిలోలు, ప్రభా 150 పెరిగాను, డాక్టర్ తగ్గించుకున్నాడు, నా ఆయుష్ను తగ్గించటే తప్ప ప్రభా నీ ఆత్మీయతలో నువ్వు నన్ను రక్షించిన తర్వాత నేను ఎంతవరకు నీ దాతృత్వాన్ని కలిగి, నీ ప్రేమను కలిగి, నీ కరుణను కలిగి ఈ లోకంలో ముందుకి వెళుతున్నాను. సమాధానం ఎందుకంటే సాతాను మనం ఏం చేస్తే నిద్రమత్తులు చేస్తారు. ఇప్పుడేం సార్ సాధన కాబట్టి నేను అంటున్నాను చాలా సార్లు పిల్లలు చదువుకుంటున్న సార్ మన ఇద్దరు అంటే టీవీ పెట్టినాను మరే సెపరేట్ అనుకోండి నిద్ర ఉన్నద్దరు కూడా మాకు ఒక పక్కన కళ్ళం కింద పడుతున్నారు. ఇంచు ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. బ్యాటరీ మొత్తం 0 అయిపోయేదాకా శ్రమ పడ్డాయి. సాతాన్ని నేను అలాగే ప్రయోగం పెడుతుంది. 24 గంటల్లో కనీసం 4 నిమిషాలన్నా ప్రతిశుద్ధ దేవుడు ప్రార్థించగలుగుతున్నారు. 4 నిమిషాలు నేను చెప్పేది, 4 గంటలు కాదు, 40 నిమిషాలు కాదు, 4 minutes.
4 నిమిషాలు నువ్వు దేవుడితో ప్రదర్శనతో ప్రార్థించాలంటే కనీసం అరగంట నువ్వు తెలుగు ఏముంటుందండి, అరగంట నువ్వు మానసికంగా శారీరకంగా సంసిద్ధతను పొందాలి అంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 30 minutes. ఎందుకంటే నువ్వు గమనించండి, నా జీవితం చాలాసార్లు గమనించా. ఎప్పుడైనా ప్రభావ నేను వాటికి చెప్పాలి, అలా చెప్పాలి, నీ ఆత్మలో అనుకోండి, అప్పుడే సాధన చేస్తాను. ఫోన్ కదా తల్లి గడపడం ఇన్ని చేస్తాను. కానీ ముందు భయపడాను, తర్వాత భయపడతాను. మానేసా నీ పనులు చేయాలి, నా పనులు. క్రైస్తవ జీవితం మరి కొండబాట కాదు, కొండబాటలో కూడా దేవుని సువాసనను పెద్ద చేయడం గొప్ప ఆధిక్యతను నీకు నాకు అనిపిస్తే ఏం చేస్తాను. చాలా రెండో రాజులు మీరు గమనించినప్పుడు ఇక్కడ విధవరాలు ఉంది, ప్రవక్తల గుర్తులో ఉన్నటువంటి విధవరాలు. అవి ఏం చేస్తుంది, ప్రవక్త దగ్గరికి వచ్చింది కదా, వచ్చినప్పుడు ప్రవక్త చెమ్మ నేను నీకు ఏం చేయాలంటే, అయ్యా పిల్లలిద్దరు నా కుమారు కొడుకులు, వారిని పోషించడం సాగడం కోసం డబ్బు అప్పు చేశాను. అప్పుడు వాళ్ళు చేయమన్నారు, నన్ను పోషించేటువంటి వయసులో పోషించాల్సిన వయసు నా బిడ్డలు ఏం చేస్తున్నారు, దాసులుగా తీసుకెళ్ళిపోతున్నారు. కానీ నువ్వేదో చేయంటే అది అయ్యిందన్నాడు. అమ్మ నీ దగ్గర ఏమున్నది అని చూడండి. దేవుని ఒక వాక్యం గమనిస్తే ఎలిషా ఏమన్నాడు, నీ దగ్గర ఏముందంటే ఆవిడ అయ్యా ఒక చిన్న కొండ ఉంది, ఆ కొండ కొంచెం నూనె ఉన్నాయా అన్నప్పుడు ఎలిషా గారి మాటని చాలా ఒకసారి ఆలోచించింది. ఎలిషా గారు అన్నారు, అమ్మ నీ కొండ ఇంకేది కొండ ఊరంతా ఎదుగు కొండలు తీసుకొచ్చి ఏమన్నావు, నీ కొండలో ఉన్నటువంటి నూనెని పోయేటప్పుడు నువ్వు మీరే మనకన్నా బుర్రంతా ఉన్నదే, నాకు చెప్తాడు ఊరు వాళ్ళంతా తీసుకొచ్చిపోయామన్నాడు. ఈయన మాస్టర్ గారు ఈయన అంటావు. కానీ అక్కడ మనం గమనిస్తే విశ్వాసము, ఆ విధవరాలు యొక్క విశ్వాసం అంటే దైవ ప్రవక్త దేవుని చెప్పాడు కాబట్టి చేయాలండి. పోస్తా మనం వచ్చింది లేదా దేవుడి దగ్గరికి, అయ్యా ఊరోళ్ళ కొండలన్నీ పోయటానికి, లేదంటే ఆత్మీయంగా దేవుడు ఈ లోక సంబంధంగా నువ్వు చేసిన మేడకు ఆత్మీయంగా ఆయన ఏం చేస్తాడు, నిండి పొంగి పొరులు గతి చేస్తాడు. నాకు ఎప్పుడైతే అక్కడ వాక్యం కలిసి ఇప్పుడు నువ్వు అన్నీ అమ్మేసినప్పుడు అంటే once you are giving to God, the God will give you abundantly, uncountable blessings. That's the reason we are here and worshiping God. మనమంతా ఈ దినాన ఆయన సన్నిధానం ఉంటే మన పితరులు ఏదో కోట్లు సంపాదించడం కాదు, కానీ వారి నమ్మక వారి విశ్వాసము మన జీవిత విధానంలో దేవుని ఆశీర్వాదాలు, మనకు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది తప్ప కీడు వెంబడి కీడు కలుగు చేసేటువంటి దేవుడు కాదు. కీడులు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి, కానీ మేళ్లతో దేవుడు మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఆ విధవరాలు గమనించి చాలా ఆశ్చర్యపోతాం. ఇంకొక విధవరాలు ఉంది, ఆవిడ కూడా ఏం చేస్తుంది, ప్రవక్త ఎందుకు అయ్యా చిన్న కొంచెం పిండి ముద్ద ఉంది, నేను నాకు కొంచెం తిని తర్వాత పైకి పోతుంది. ఇప్పుడు ప్రవక్త ఉన్నాడు, అమ్మ ఆ చిన్న ముగ్గులో నుంచి నాకు చిన్న అప్పం పట్టినాడు. ఆ మాట ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు తిన్నాక ఒకరి తిన్న కూడా బతుకుతుందంటే ఈయన సగం మంది అని లేకపోతే ప్రవక్త చూసిందని ప్రవక్త స్థానంలో దేవుడు అంటే నీ ఉన్నదానంలో నుంచి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలైనా అంటే పరీక్ష పెడతాడు దేవుడు. మంచిగా భోజనం పెట్టుకున్నావు, ఇష్టపడిన ఆహారం తెచ్చుకున్నావు, వంట చక్కగా తినబోతున్నావు. ఎవరు వస్తారు, సార్ బాగా ఆకలి ఉంది సార్, తినాలి సార్. మన మనసు అనిపిస్తే ఏమిస్తుందండి చెప్పండి. కష్టపడి అనుకున్నాం, నేను తినాలనుకున్నాను, ఇక ఎవరు వచ్చాడు పిల్లలు కాదు వచ్చాడన్నప్పుడు మన మనసు ఏంటి ఏం చాలా అంటే సారీ తర్వాత బిజీగా ఉన్నాం కదా మనం తెలియగలుగుతున్నాడు. కానీ అది దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ వచ్చిన వ్యక్తి నువ్వు ఆహారం ఇచ్చిన మంచినే లేకపోతే నాకు చాలాసార్లు వచ్చేసింది. ఆకలి ఉన్న వారికి నీవు ఆహారం ఇచ్చిన ఆయనకి ఇచ్చిన, లేములు ఉన్న వారికి నీవు ఇది సహాయం చేసేవాడు నాకే చేసేవాడు. కాబట్టి దేవుడు ఆశీర్వాదానికి ఎక్కువ పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నీకు దయార్థ హృదయం ఉన్నదా, దయార్థ గుణదంతా ఇచ్చేసి ప్రభుత్వ రోడ్డు మీద అడుగుతున్నాడు చెప్పలేదు దేవుడు. నీకు ఇచ్చిన దానిలో నుంచి ఆయన పరీక్ష పెట్టినప్పుడు మనం ఇవ్వగలిగి ఉండాలి. ఆ విషయాన్ని మనం గమనించి నిజమే. ఆ కరువు కాటకాలు అయ్యేంత వరకు కూడా ఆ విధనాలు
వీళ్ళు ఆగిపోయిందా? వాళ్ళ జీవితాలు కూడా అంతే. లోకం తరగతి అయిపోయింది, వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయింది, వీడి పని అయిపోయింది. లోకం దృష్టిలో ఎందుకంటే వారు లోక సంబంధం అంటే కళ్ళు దృష్టితో చూస్తారు తప్ప ఆత్మీయ సంబంధంగా చూడదు. కానీ ఆత్మీయ సంబంధంగా చూడు. నీవు దాతృత్వం కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు రక్షింపబడి ఉండాలి, కడగబడి ఉండాలి. ఆయన మనసును కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ దాతృత్వం వస్తుంది. పౌలు గారు 2 Corinthians 8:9 ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని ఆజ్ఞాపించలేదు కానీ నేను ఏ రకంగా సహాయపడగలిగినంత ద్వారా మీరు కూడా చూచి నేర్చుకొని పాటించాలి. మీ ఇంటికి అమ్మ ఆకలేస్తున్నప్పుడు వాడు క్రైస్తవ చూడగలరు కానీ చేయగలిగిన మీరు చేసినప్పుడు మీరు చేసే ఇతరులు చూడగలుగుతారు. ఎందుకంటే దేవుని ప్రేమను మనం కనపరచాలండి. దాతృత్వం అనేది దేవుని ప్రేమ. ఉన్నది దేవుడు అంటాడా? అంటే కదా కొన్నిసార్లు అంటాడు. ఎందుకంటే ఎదుటి వాడు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నది వాడికి ఇస్తే తప్ప వాడు ప్రాణం నిలబడదన్నప్పుడు ఇచ్చి. ఎందుకంటే నీ ప్రాణాన్ని పెట్టేది నీ బిడ్డల ప్రాణాలని అంటే ఆ అంతరాత్మ పరిశుద్ధాత్మతో మరి ఆ యొక్క అనుసంధానం అంటే ఆ యొక్క అనుబంధాన్ని కలిగినప్పుడు వారు చాలా చచ్చిపోతారు. వయసులో ఉన్నప్పుడు మరి వయసు ఎక్కువ కూడా చాలా చచ్చిపోతుంది. కోరికలు అసలు చచ్చిపోతాడా? చిన్నప్పుడు ఎప్పుడో ఏవో దగ్గేసుకుని ఉంటాం, వయసు పెరుగుతూ వస్తుంది. దగ్గేసుకుంటే ముసలి అవునా కదా? నువ్వు కోరికలు చీర కట్టుకోవాలి, పట్టు చీర కట్టుకోవాలనుకున్నారండి లేడీస్, లేదా రూపాయలు వెనకేసుకున్నారు. 60 నుంచి మంచి పట్టు చీర కట్టుకున్నారు. కొనుక్కొని కట్టుకుంటే ఏమంటారు ఇంకొకరే, ఏమ్మా నీకు ఎందుకమ్మా ఈ చీర, వయసు పెద్దని నీకెందుకు ఈ చీర, నీకెందుకు పని చెప్పిన అసలు నీకెందుకు పట్టంటారు తప్ప సంతోషపడతారా? ఈ ముసలోడికి ముసలు జరిగిందంట. ఆ స్థితి నీ జీవితంలో రాకముందే నువ్వు దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి దాతృత్వంతో ముందుకి సాగాలి. ఎందుకంటే శ్రమలను చూస్తూ కూడా శ్రమలన్నీ చాలా మంది అంటే యేసు ప్రభువునము నీ పాపాలు పోతే, యేసు ప్రభువునము నిన్ను ఆశ్రయిస్తాడు, యేసు ప్రభువునము నువ్వు ఫస్ట్ క్లాస్లో వస్తావు, యేసు ప్రభువునము ఇట్ ఇస్ ఈడియట్ విల్ సే దట్. యేసు ప్రభువును నమ్మితే ఆయన శ్రమంలో కూడా నీకు ఓదార్పిస్తాడు. ఆర్థిక ఇబ్బందులకు ఆయన మార్గాన్ని విశ్రామం చేస్తాడు. నీ యొక్క శారీరక ఇబ్బందులు కూడా ఏ రకంగా నీవు చక్కదిగలిగితే ప్రతిదీ దేవుడు మొదట నీ నుంచి నీవేమో గమనిస్తాడు. ఆ విధరాల్ని నూనె పొందాడు, బట్టి అదేంటి పిండి మోపుతాడు. లేకపోతే ఆశ్రమం ఉందనా అలాగే నీ జీవితం ఇచ్చి ఉంటాడు. ఇచ్చిన దాన్ని బట్టి నీ పైకి రావడానికి ప్రయత్నించే. పైకి రావడానికి ప్రయత్నించే దేవునికి చేయాల్సిన పని నీవు అది హృదయ శుద్ధితో చేయాలి. అలా చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఆశీర్వదించిన విషయాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయం నుండి ఆ విధవరాలు 2 కాసులు ఇస్తుంది కదా, మిగతా జనాలంతా బస్తాలు పట్టుకొచ్చారు. కానీ యేసు ప్రభువారు ఉన్నాడు, ఈమె వీరందరికంటే ఎందుకు ఇచ్చింది? ఆ 2 కాసులు కనుక మనకు తెలియగలను. ఒక చేతి ఇచ్చింది, ఒక చేతి తెలియకుండా, ఒక చేతిలో 2 ఉంచుకుంటాం, ఒక జేబులో, ఇంకో జేబులో 10 రూపాయలు ఉంచుకుంటాం. బ్రదర్ నా దగ్గర 10 రూపాయలు ఇచ్చేస్తుంటారు. ఎందుకు దేవుడే చెప్పారు కదా, ఈ జేబులో నుంచి ఆ జేబు తెలియకూడదు అంటే ఈ చేతిలోనే ఆ చేతి తెలియదు. ఈ 10 రూపాయలు బ్రదర్ ఇచ్చాను దేవుడు, ప్రభావ 10 రూపాయలు ఇచ్చాను ప్రభావ. నువ్వు వాక్యం చెప్తుంది 10కి 100 అవుతుంది. నేను ఇంటికి వెళ్ళినప్పటికీ ఎంత రావాలి? కానీ ఏమవుతుంది తెలుసా, మీరు ఉన్న కూడా పోతుంది. అది క్రాసం చేయదు. ఎందుకంటే మీ సొంతాలతో చేస్తున్నావు కానీ దేవుని చిత్తాంతాలుగా నువ్వు ఇదిలా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు. మాస్యాదాల సంగతి నేను గమనించాడు. నిజమే, వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, అందులో కూలీ లేనప్పుడు కూడా దేవుడికి ఇచ్చినందు సంతోషం ఇచ్చింది. వీడి గురించి ఒక దిగులు పడాల, నీకు మన దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి ఆశీర్వాదం ముందుకి సాగుదాం అనుకున్నాను. మరి మనమే రకంగా ముందుకి సాగుతున్నాం. విశ్వాసం అంటే క్రైస్తవ జీవితం అంటే ఇహపరలోక సంబంధమైనది. ఈ లోకస్తులు ఈ లోక సంబంధం కలుస్తారు, విశ్వాసులు ఇహపర సంబంధమైనది. ఈ లోకంలోని పరలోక ఆనందాన్ని నీవు పొందగలుగుతావు. ఈ లోకంలోని దేవుని ఆత్మతో ఆ నిండారిన ఆత్మ
లోపల ముందుకి తీసుకురాగలిగినట్టు నీవు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? ఇతరులను ప్రేమించుకుంటే ఏదో లవ్ ఈజ్ బ్లైండ్ అని చెప్పి గుడ్డిగా ఇది అంటారు కదా, గుడ్డెద్దు చెవిలో కాదు. ఇక్కడ ప్రేమ అంటే దేవుని ప్రేమ కలిగి కనికరము, అనాథలను ఆదుకుంటా, సహాయం చేయనప్పుడు చేయాలి. అలా చేసినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని కుమారుడుగా ముందుకి సాగు. ఎందుకంటే మనం ముందు ఉంచినటువంటి పరుగు పందిలో మనం ఓటుగా నిజంగా కష్టం. అంటే నేను కాలేజీలో ఒకసారి మా ప్రిన్సిపాల్ ఏం చేశారంటే, సార్ ఎలాగో వాటర్ సెలక్షన్ ఉంది దాంట్లో గవర్నమెంట్కి సంబంధించిన ఆడియన్ వస్తున్నారు. నేనంటే మన పిల్లలు పట్టుకెళ్ళి రోడ్డు తీసుకుంటే కష్టంగా నడపడం. ఎప్పుడు బండి మీద తిరిగేసేయాలి కదా, ఒక్కసారి 4 కిలోమీటర్లు అటు తిరిగేటప్పటికి పక్కన దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది. కానీ ఏం చేయాలి? అంటే నిజంగా చిన్న ఆ శ్రమలో కూడా ఆధిక్యంగా అయినా ఎంతైనా కష్టపడదు. ఒక డిఎస్పీ గారు దగ్గరికి వచ్చి చక్కగా పాలించి నాపకుంది నిద్ర కాబట్టి కదా. అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ టీచర్స్ అంతా నా చుట్టూ చేరారు. 10 సార్లు పంపించారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా పక్కన లెక్చరర్ సార్ మన ప్రిన్సిపల్ గారు పెద్దలంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ వదిలేసి నీ చుట్టూ చేరారు ఏంటంటే ఈ లాయర్లు, ఈ లెక్చరర్స్, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. లేదు ఎందుకంటే మనం తెలియకుంటున్న దేవుడు మనల్ని అది దేవుడు చేసింది గొప్ప ఆధిక్యత. ఇంటికి రాగిన పొందాలైనా నా మట్టుకు వెళ్ళి కాలంలో సాధ్యం అది. కానీ నీ మట్టుకు నీరు వారిని నేను ఉన్న చోట కలపట్టించాను. దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. అవకాశాన్ని మనం ముందుకు సాగాలి, పరిగెత్తాలి. ఆయాసం వస్తుంది. ఇంట్లో కూర్చొని తింటే బాగుంటుంది, అరగపోతే ఉంటుంది. ఇది అంటే క్రైస్తవ జీవితం అంటే మరి పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. మనం నమ్మిన విశ్వాసం ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్దిస్తాడు. ఎందుకంటే మనం ఏ కొలత ఎక్కడ కూర్చున్నాం అదే కొత్త దేవుడు మనకు ఇస్తాడు. స్పష్టంగా ఏంటంటే దేవుడు అన్యేస్తుడు కాదండి, ఏ భాషా భేదం లేదండి. అవునా? మా ఊడు నీ ఊడు పక్కడి ఏ కొలత కొలిసామో ఆ కొలత దేవుడు కొలుస్తాను. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఏ రకంగా ఉందో మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే క్లిష్టమైనటువంటి సమయంలో దేవుడు సహాయం చేయబడడం అది మనకు క్లిష్టం, కానీ దేవుడికి క్లిష్టము మనం చేయగల సహాయం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు. మన జీవితం యేసు ప్రభు సాధిస్తుందో మన జీవితం ఇతర యేసు ప్రభు అసంఖ్య స్థితిలో దయ కలిగి దయార్థ ప్రభుత్వం ముందుకి సాగగలుగుతున్నాము. ఆకలి ఉన్న వారికి ఒక చిన్న అడ్డుకుని పెట్టండి, ఎంతో సంతోషంగా ఇదని కట్టుకోవాలి. కానీ మీకు ఎక్సర్సైజ్ ఆ అడ్డుకుని పెట్టిన వాడు అలాంటి అవకాశం అందరికీ కొందరికి ఇస్తారు. ఆయన ఊరు పెట్టి పరిస్థితి ఆ పరిస్థితుల్లో నెగ్గాలంటే విశ్వాసం ముందుకి సాగాలి. దయగలిగి పెట్టి హృదయాన్ని దేవుడు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అనుభవించిన కాక. ఎందుకంటే 2 మన ప్రభు అని యేసుక్రీస్తు కృపను పెరుగుతుంది. ఆయన కృప అమితమైనది. కానీ కలిస్తే ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం ఉన్న ధనవంతుడు కావాలని ఆయన చేసింది దరిద్రుడు ఆయన కలుగును గాక. అంటే కలిగినటువంటి సృష్టికి సర్వశక్తి మంత్రుడైనటువంటి ఆయన యేసయ్య రాకకు చేసేది ఒక దరిద్రుడిగా. నిజం కదా, ఎల్లవేళలా దేవదూతలతో స్థుతించబడేటువంటి దేవుడు మీ కొరకు నా కొరకు దరిద్రుడిగా వచ్చి మన ఏం వచ్చాడు, ధనవంతులు చేశాడు. నీ పొలం, నీ జాతిని కొట్టు, నీ మతాన్ని కొట్టు, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని కొట్టు అని చూడదు. కానీ ఆయన దరిద్రత ఎప్పుడూ అందించుంటాడు. కానీ ఆ దరిద్రత నుంచి నిన్ను అని చేస్తాడు ధనవంతుడిగా చెప్పడానికి వచ్చింది. కాబట్టి మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం ఒక్కసారి పరిశీలించుకున్నాం. ప్రభావ గత సంవత్సరం అంతే కాచికావాలి, నూతన సంవత్సరంలో వాసం కూడా మాకు కలిగించాం. మేము ఈ ధైర్యం కలిగి దయాదరపు ముందుకి అది మనస్సు దేవుడు మనకు అనిపించుకోగలుగుతాం.